హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు గోరింటాకు కోయడానికి వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర మొక్క ఉంది. ఆ మొక్కని మేము డైరెక్ట్ ఆకులు కాకుండా కొమ్మలు తీసి కొమ్మలోంచి ఆకులు తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మొత్తం కొమ్మలన్నీ వేస్తే మా మేనత్త తీసి వాటిని గ్రైండ్ చేస్తుంది. మీరు వీడియో మొత్తం చూడండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత చేతులు ఎంత ఎర్రగైనా కూడా మీకు కనిపిస్తుంది. ఆ బయట రంగోలీలు వాడే కంటే కూడా మీ ఇంటి దగ్గర ఇట్లాంటి చెట్టు ఉంటే ఆ చెట్టుని తీసుకొని మీరు మంచిగా దాన్ని గ్రైండ్ చేసుకొని మీ హెల్త్ని కాపాడుకోండి. అదేవిధంగా మీ చేతులకి మంచిగా అందాన్ని తెచ్చుకోండి. సో నేనైతే మొత్తం ఆకంతా తెంపేశాను. ఇప్పుడు దీన్ని వలిచి గ్రైండ్ అయిపోతున్నాం. పదండి చూసేద్దాం. సో ఇప్పుడు ఈ ఆకుని మనం గ్రైండ్ చేసిన తర్వాత మనకు న్యాచురల్ రెడ్ కలర్ వస్తుంది. సో ఇలాగ దీన్ని గ్రైండ్ వేసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం, చింతపండు రసం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా. అంటే మరీ ఎక్కువ లూజ్ కాకుండా కొంచెం మంచిగా చేసుకోవాలి. దాని తర్వాత ఇలా చేతులకు మనకు కావాల్సిన స్టైల్లో అప్లై చేసుకొని ఒక 2 hours పెట్టుకున్న తర్వాత తీసిస్తే మీ చేతులు చూస్తే చాలా ఎర్రగా, అందంగా, చూచుటకు రమ్యముగా అందంగా ఉంటాయి. వీడేమో మా బామ్మర్ది.